నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. కార్తీక మాస అమావాస్యను పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాపూజీ నగర్ లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో చిన్నతోకటలోని శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జాజుల క్రాంతి, ప్రేమ్ కుమార్, ముదిరాజులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి అమావాస్యకు దాతల సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు తెలిపారు. అరుణ్ యాదవ్ మాట్లాడుతూ బోయినపల్లిలో వివిధ ఆలయాల నిర్వాహకులు ప్రతి అమావాస్యకు భక్తులకు అన్నదానం చేపట్టడం అభినందనీయమని అన్నారు. తన సొంత నిధులతో 47 దేవాలయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అజిత్ కళ్యాణ్, రామారావు, దుర్గయ్య, కంపెల్లి శ్రీకాంత్, చిన్నతోకట దేవాలయం చైర్మన్ జాజుల విఠలరావు, విజయలక్ష్మి, జాజుల సాయి, లక్ష్మి, పారమేష్, వెంకటచారి, పవన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జాజుల క్రాంతి. అన్నదానం ఎవ్రీ మంత్ అన్నదానం చేస్తున్నారు. ఈరోజు అంటే జంపన ప్రతాప్ గారు వచ్చిరన్న. ఈరోజు 1200 నుంచి 1500 మందికి అన్నదానం ఎవ్రీ మంత్ అవుతుంది అమావాస్య రోజు. అంటే ఇక్కడ రోడ్డు చిన్నగా ఉండే అన్న. ఇంతకు ముందు చిన్నగా ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్ అవుతుండే. యాక్సిడెంట్ అయితే అది మన దృష్టికి వచ్చింది. అది వచ్చిన తర్వాత మనం అమ్మవారి దగ్గర మంచిగా మొక్కి అమ్మ ఇక్కడ ఎవరికి ఏమో యాక్సిడెంట్ కాకుండా ఎవరికి ఏం కాకుండా మంచిగా ఉండాలని మొక్కి మనం అన్నదానం స్టార్ట్ చేసినాం. అది కంటిన్యూ అయితేనే ఉంది. ఇది 11వ సంవత్సరం 4 నెలలకు వచ్చింది. ఇప్పుడు మన ఈ రోడ్ కోసమే నడుస్తుంది. రోడ్ కోసం కూడా మాట్లాడాం. రోడ్ కూడా పడుతుంది, తొందరలో పడుతుంది రోడ్ కూడా. అంటే ఇప్పుడు వరకు అయితే అరుణ్ యాదవ్ అంకుల్ గారు మాకు సీసీ కెమెరాలు అయితే ఇప్పుడు దాదాపు ఒక 5 years అవుతుంది. సీసీ కెమెరాలు పెట్టిండు. ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చినా కానీ సర్వీసింగ్ అనేది ఫ్రీ సర్వీస్లోనే చేస్తాడు. ఏం డబ్బులు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ ఇస్తాం మొత్తం. ఇప్పుడు మనకు ఒకటి షెడ్ ఒకటి కావాలన్నా, షెడ్ ఒకటి దానికోసమే ప్లాన్ చేస్తున్నాం. షెడ్ కూడా నడుస్తుంది, అదే ప్రాసెస్లో ఉంది. అది కూడా తొందరలోనే అయిపోతుంది. అది కూడా షెడ్ ఎవ్రీ మంత్ అమావాస్యకి ఇక్కడ అన్నదానం అవుతుంది. ఏదైనా మొక్కుకుంటే మొక్కుకొని మంచిగా అన్నప్రసాదం అందరు తినేసి వెళ్ళాలని అందరు ఇక్కడికైనా ఇంకా నలుగురికి చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఎంతమంది వస్తే అంతమంది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. మనం ఇంకా ఒక 300-400 మంది వరకు మనం తీసుకోవచ్చు అని చూస్తున్నాం. అందుకే మేము అందరికి అదే చెప్తాం, మీరు రండి అందరిని తీసుకోరండి అని చెప్పి అందరికీ భక్తులకు అయితే చెప్తున్నాం. మన పవిత్రమైంది కాబట్టి ఇప్పుడు దాకా ఇంతగానో నడుస్తుందన్న. ఇక్కడ అంత రోడ్ అంతా మంచిగా ఉంది. ఒక యాక్సిడెంట్లు ఇక్కడ కాదు, ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరికి వస్తారు. అంతా జనాలు అంతా చాలా పవిత్రంగా మొక్కుతారు కాబట్టి ఇప్పుడు అంత సక్సెస్ఫుల్గా అన్నదానం నడుస్తుంది. అన్ని డోనర్స్ వస్తున్నారు, అన్ని దాతలు వస్తున్నారు. మాకు కెమెరాలు ఫిట్ అవుతున్నాయి, పెయింటింగ్లు అవుతున్నాయి, బండలు అవుతున్నాయి. ఒక డోనర్ వచ్చి బండలు ఇచ్చింది మాకు. అట్లా అన్నీ ప్రాసెస్గా అవుతున్నాయి. టెంట్ హౌస్ సామాన్ మీకు టెంట్ హౌస్ సామాన్ ఒక ఆయన. నేను అరుణ్ యాదవ్. ఈ కట్టమైసమ్మ గుడికి గత 5 సంవత్సరాల నుంచి అయితే రెగ్యులర్గా నేను వస్తున్నాను. ఎందుకంటే జాజుల క్రాంతి ప్రతి ఒక్కళ్ళని అలా గుడికి వచ్చిపోపారంటాడు. గుడికి రావాలి, గుడికి అందరు మొక్కాలి, అందరు ఆయుష్ ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అందరూ. ఇక్కడ ఒక టైంలో బాగా యాక్సిడెంట్లు అవుతుండే. అన్నదానం స్టార్ట్ అయ్యి గత 11 సంవత్సరాలు ఇది. ప్రతి అమాసకు 1000 నుంచి 1500 మంది వస్తారు. మేము అదే కోరుతున్నాము. భక్తులు 1000 నుంచి 1500 కాదు, ఒక 10,000 మంది రావాలని కోరుతున్నాము రేపు రాబోయే రోజులలో. సీసీ కెమెరా డొనేషన్ చేస్తారని మాకు తెలిసింది. ఇప్పటికి ఎన్ని దేవాలయాలకు చేశారు? అసలు ఎందుకోసం మీరు దేవాలయం కోసం కెమెరాలు? చాలా మంచి క్వశ్చన్ వేసారు మీరు. నేను ప్రతి పండుగకు ఒక 10 నుంచి 15 వేల రూపాయలు బ్యానర్ కడుతుంటే నేను ప్రతి పండుగకు నా మైండ్కి వచ్చింది. బ్యానర్లు కడితే 1 రోజు 2 రోజులు ఉంటాయి. ప్రతి గుడికి మనం సెక్యూరిటీ మనం ఉన్నామనుకోండి, కెమెరాలు పంతులు వస్తాడు, పూజ చేసి వెళ్ళిపోతాడు. ఒక వాచ్పైన మనం పెట్టలేము గుడికి. ప్రతి గుళ్ళలకు కెమెరాలే సెక్యూరిటీ మనకు ఉంటుందని నాకు ఆలోచన వచ్చింది. నాకు ఆలోచన వచ్చినప్పటి నుండి 44 గుళ్ళు ఇప్పటిదాకా పెట్టిన నేను 45వ గుడి చిన్నతోకటలో రేపు 4వ తారీఖు ఓపెన్ చేయబోతున్నా. ఫస్ట్ మీకు తెలుసో తెలియదో మీరు సీసీ కెమెరా అడిగారు కాబట్టి, మన బోయినపల్లి సీఏ గారు ఉండేప్పుడు, మన ఏసీపీ గారు ఉండేప్పుడు నేను సైతం అని చెప్పి పెట్టింది నేనే. అది బోయినపల్లిలో మన బోలాశంకర్ గుడి కాడ నేను సైతం అని ప్రోగ్రాం పెట్టి ఆ రోజు నుండి నాకు థాట్ వచ్చింది గుళ్ళలో కెమెరాలు పెట్టాలని చెప్పి పెట్టాను. ఈ గుడికి కూడా అభివృద్ధి రేపు రోడ్ కటింగ్ అయిన తర్వాత ఒక షెడ్ కట్టాలని కూడా ఆలోచన వచ్చింది మాకు. 100% కట్టి తీరుతాం మేము షెడ్ ఇక్కడ గుడికి. ఇది శ్రీ దేవి నల్లపోచమ్మ టెంపుల్ మన బాపూజీ నగర్ మెయిన్ రోడ్లో ఉంది. గత 13 సంవత్సరాల నుంచి 2011 ఆగస్టు నుంచి ప్రతి నెల ప్రతి మాసం రోజు అమ్మ శ్రీ దేవి నల్లపోచమ్మ టెంపుల్లో అన్నదానం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి స్టార్టింగ్ నుంచి ఇంత ఇప్పుడు ఈరోజు 200 కిలోల రైస్ పెట్టి 50 కిలో నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 200 కిలోల రైస్ వరకు పెడుతున్నాం. అయినా కానీ పబ్లిక్ పెరుగుతూనే ఉంది. అంత భక్తులు వస్తూనే ఉన్నారు. భక్తుల ప్రోత్సాహంతోనే జరుగుతుంది. ఏ ఒక్కరి కృషి వల్ల కాదు, అంత పబ్లిక్ వచ్చిన భక్తులు ఇచ్చిన విరాళాలతోనే నడుస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు
ప్రతి అమాస రోజు 25 కిలోలు 50 కిలోల దాకా 1000 రూపాయలు 500 అట్లా ఒక దాత సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. ఇక ముందు కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇందులో పాల్గొనాలని ఒక అమ్మవారి తరపు నుండి ఒక కమిటీ వాళ్ళము కోరుతున్నాం. నా పేరు జే విఠలరావు. చిన్నగా ఉన్న మా నాన్న 83లో ఇక్కడ గుడి స్థాపించి చిన్న గుడి ఉండే. అయితే మా నాన్న 97లో చనిపోయాడు. 97 నుండి నేను చేసుకుంటూ వచ్చిన 2009 వరకు చేసుకుంటూ వచ్చిన. 2009లో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పటి నుండి మా కొడుకు మా భార్య చూసుకుంటున్నారు. అప్పటి నుండి అన్నది ఇక్కడ గుడి ఎందుకు రాపించినామంటే ఇక్కడ ప్రజలు రోడ్డు ఉంది, మెయిన్ రోడ్డు, ఇక్కడ ఎవరికి ఏమి ఆకుండా ఏది కాకుండా యాక్సిడెంట్ ఇటువంటి కాకుండా అందరిని చల్లగా చూడాలని చెప్పేసి ఇక్కడ గుడి అప్పుడు మా నాన్న ఇది చేసింటే అదే కంటిన్యూగా చేసుకుంటూ కంటిన్యూ నడిపిస్తున్నాం. ప్రతి సమాసం ఇక్కడ అన్నదానము అంటే పబ్లిక్ అంటే దాతలు సహకరిస్తూ మనం కొంచెం లేదు కొంచెం అంతా చేస్తున్నాం. దాతలతో ఇక్కడ అన్నదానం సహకరిస్తున్నాం. బాలయ్యనే 83లో గుడి స్థాపించి ఇక్కడ చిన్న గుడి కట్టింది. 97 వరకు 83 అంటే 14 సంవత్సరాలు తర్వాత నేను చనిపోయిన తర్వాత నేను చేసిన. అప్పుడు చిన్నగా ఉండే గుడి. తర్వాత 2007లో గుడి పెద్దగా కట్టించిన, దాతలు పట్టుకొని పెద్దగా కట్టించినప్పుడు. తర్వాత అప్పుడు కంటిన్యూ 9లో నాకు యాక్సిడెంట్ అయింది. 10లో యాక్సిడెంట్. అప్పటి నుండి మా కొడుకు మా మిస్సెస్ చూసుకుంటున్నారు. ఇక ప్రతిసారి మా కొడుకే డెవలప్ చేసుకుంటూ వచ్చింది అన్నదానంది. అది చేసుకుంటే ప్రతి అమాసకు దాతలు సహకరిస్తూ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అందరు బాగుండాలని చెప్పి మేము అదే కోరుతున్నాం. అన్నదానం పెట్టాము. ఇక్కడ టెంట్ వేసుకోవాల్సి వస్తుంది. షెడ్ లేదు, పక్కన షెడ్ వేస్తుంది. బాగుంటుంది. ఏ దానికన్నా బాగుంటుంది. వీళ్ళను రాజకీయ నాయకులతో ఇది చేస్తున్నాం, వాళ్ళని కోరుతున్నాం. మాకు ఇది హెల్ప్ కావాలి ఇట్లా అని చెప్పేసి కోరుతున్నాం. మాకు షెడ్ ఒకటి అయిందంటే మాకు చాలా ఇది ఉంటుంది. అదొకటి ఇది ఇక్కడ ఏమైనా కార్యక్రమం చేసుకోవాలన్నా ఇది ఉండదు. ఇక్కడ వంటగది తినడానికి వస్తారు పూజ చేసుకొని. టెంట్ లేదు, షెడ్ లేదు. ఈ వర్షం వచ్చే ఇది ఉంటే ఇటు ప్రాబ్లం కాకుండా రాజకీయ నాయకులను కోరుతున్నాం.